జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశయులకు శుభాభినందనలు. శ్రీ గణేశాయ నమః. శ్రీ ధర్మపురి లక్ష్మీ నృసింహాయ నమః. శ్రీ రామదూతం శిరసా నమామి. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితములు మరియు సూచనలు సలహాలు. ఈ వారం అనగా 6/4/2025 ఆదివారం, చైత్రశుక్ల నవమి మొదలుకొని 12/4/2025 శనివారం, చైత్రశుక్ల పూర్ణిమ వరకు. ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులు: గురు వృషభం, శని మీనం, రాహు మీనం, కేతువు కన్య, రవి మీనం, బుధుడు మీనం, శుక్రుడు మీనం, కుజుడు కర్కాటకం, చంద్రుడు కర్కాటక సింహ కన్య రాశిలో సంచరిస్తున్నాడు. మొదటగా మేషరాశి. ఈ రాశి వారికి ఈ వారంలో చాలా అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేరుతాయి. చాలా సంతోషంగా ఈ వారం గడుపుతారు. శుభకార్య ఆలోచన లోపల ఆలోచిస్తుంటారు. వీరి పిల్లలు మంచి మార్కులు లేదా మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని సంపాదించడం చేత వీళ్ళు ఇళ్ళంతా కొంత సందడిగా సంతోషంగా ఉండేటట్టుగా ఉంటుంది. తీర్థయాత్రలు కానీ లేదా విహారయాత్రలు కానీ ప్లాన్లు వేస్తుంటారు. ఈ వారం తప్పకుండా నెరవేరుతాయి. అలానే స్థిరాస్తుల విషయం లోపల ఆగిపోయినటువంటి పనులు చక్కగా నెరవేరుతాయి. ఒక పని ఎప్పటి నుంచో అనుకున్నటువంటిది ఆ పెండింగ్ పడుకుంటూ వస్తుంటుంది. ఈ వారం నెరవేరేటట్టుగా గోచరమవుతున్నది. ధనాదాయం పెరుగుదల దిశగా మీ ఆలోచనలు ఉంటాయి. అట్లానే ప్రమోషన్స్ కానీ ఉద్యోగస్తులకు లేదా వారికి అనుకున్న స్థలానికి స్థల మార్పిడి అటువంటి దోహదం పడేటట్టుగా నడుస్తుంటుంది. ఈ వారమంతా కొంత శుభ సూచనలే ఉంటాయి. స్త్రీలకు మంచి గుర్తింపు, ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుతారు. ఉద్యోగస్తులకు మరియు వ్యాపారస్తులకు, తర్వాత చిన్న చిన్న కుటుంబ పరిశ్రమల వారికి మంచి ఆనుకూల్యత లభిస్తుంది. పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా చాలా సంతోషంగా ముందుకు దూసుకెళ్తుంటారు. పై యాజమాన్యం వారితోని లేదా మీ పై అధికారులతోని మంచి సహోద్యోగ సన్నిహితంగా మెదులుతారు. మీ కింద పనిచేసేవారు కూడా మీకు సహకరిస్తారు. రాజకీయ పరంగా ఉన్నవారికి కొంతమేర ప్రయత్నం మీద మీకు మంచి ఉన్నతమైనటువంటి స్థానం కలుగుతుంది. కొంచెం ప్రయత్నం చేయండి. అలానే ఈ వారం మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. ఇంకా ఎక్కువ శుభ పరిణామాలు పొందేటట్టుగా ఉంటుందని చెప్పి తెలియజేయడమైనది. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి శని ఏకాదశ స్థానంలో వచ్చాడు. అట్లానే రవి, బుధ 5 గ్రహాలు ఏకాదశ స్థానంలో ఉన్నాయి. తర్వాత కుజుడు కూడా తృతీయ స్థానంలో. అంటే దాదాపు 6 గ్రహాలు మంచి ఆనుకూల్యతగా ఉన్నది. కనుక వీరికి అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేరుతాయి. ధనాదాయం పెరుగుతుంది. ప్రమోషన్స్ అటువంటివి లాభిస్తాయి లేదా వ్యాపార వృద్ధి ఘటిస్తారు. వ్యాపారస్తులకు నూతనమైన వ్యాపారాలలో లాభసాటిగా ఉంటుంది. కొంతమేరకు వీరికి కొంత చికాకులు ఉన్నప్పటికీ కూడా అవి సమసిపోతాయి. ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి పనులు లేదా ఆగిపోయినటువంటి కేసులు, ఆగిపోయినటువంటి పనులన్నీ చక్కగా నెరవేరుతాయి. చాలా సంతోషంగా ఉంటారు ఈ వారం. అట్లానే వృత్తి వ్యాపారాలలో ఉన్నవారికి మంచి ఆనుకూల్యత, లాభసాటిగా ఉంటుంది. పై అధికారుల మెప్పు పొందుతారు. శ్రమైనప్పటికీ కూడా, పని భారం అయినప్పటికీ కూడా సంతోషంగా మీరు దాన్ని స్వీకరించి ముందుకు దూసుకెళ్ళేటట్టుగా ప్రవర్తిస్తారు. అనుకున్న పనులని కొంతమేరకు సజావుగా సాగుతాయి. కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. అలానే కుటుంబంలో ఒక ముఖ్యమైన వ్యక్తికి లాభసాటిగా వ్యవహారాలు అనుకూలించడం చేత మీ ఇల్లు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. హాయిగా ఈ వారం గడిపేటట్టుగా ఉంటుంది. నూతన ప్రయాణాలు కలిసి వస్తాయి. ప్రయాణాలలో మెలకువగా తర్వాత కొంత మీరు ఉత్సాహంతో ముందుకు వెళ్తుంటారు. అట్లానే కొంత వ్యాపారాలలో లాభసాటిగా ఉంటుంది. స్థిరాస్తుల వ్యాపారం చేసేవారికి మంచి ఆనుకూల్యత లభిస్తుంది. వ్యాపారాలు ఆ స్థిరాస్తుల లోపల మంచి లాభసాటిగా వ్యవహరిస్తారు. అట్లానే కొంత కుటుంబ పరంగా కొన్ని ఖర్చులు అధికమవుతాయి. అయినప్పటికీ కూడా సమయానుకూలంగా డబ్బులు చేతికి అందుతాయి. వినుకొని కొన్ని లాభాలు మాత్రం ఘటిస్తారు. ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి డబ్బులు అనుకోండి
ఎప్పుడోచో ఆగిపోయినటువంటి కేసు కిరికిరి అటువంటివన్నీ సమసిపోయి ఎక్కువగా లాభసాటిగా లాభం వచ్చేటట్టుగా ఉంటుంది. 4 డబ్బులు చేతికి అందుతాయి. అనుకున్న పనులన్నీ చక్కగా సజావుగా నెరవేరుతాయి ఈ వారం. కాకపోతే కొన్ని చికాకులు, కొన్ని మనశ్శాంతి కరువు అయ్యేటట్టుగా ఉంటుంది. వాటి కొరకు మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, లేదా హనుమాన్ చాలీసా, శ్రీరామ రక్ష పఠించండి. ఎక్కువగా శుభ పరిణామాలు పెంపొందుతాయి. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారికి ఈ వారంలో మంచి ఆనుకూల్యత ఉంటుంది. రవి దశమ స్థానంలో ఉన్నాడు కనుక రవి మంచి ఆనుకూల్యతగా ఉండడం చేత మీ పనులు తప్పకుండా నెరవేరుతాయి. ఆఫీసులలో పనిచేసే వారికి లేదా ఉద్యోగస్తులకు పై అధికారులతోని కొంత మంచి పేరు గడించేటట్టుగా ఉంటుంది. మీరు ఆ రకంగా వ్యవహరించి పై అధికారుల మెప్పు పొందుతారు. ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందుతాయి. అవార్డో రివార్డో ఈ రకంగా మీకు లాభసాటిగా ఉంటుంది. డబ్బులు మాత్రం కొంత ఖర్చు అవుతాయి. ఆ ఖర్చులకు సమయానుకూలంగా మీకు డబ్బులు చేతికి అందడం జరుగుతుంది. స్థిరాస్తులు కొనడం చేత మీరు కొంత డబ్బులు ఖర్చు అవుతాయి. స్థిరాస్తుల కొరకు మీరు ఎక్కువగా ప్లాన్లు వేస్తుంటారు. ఏ రకంగా దాన్ని వృద్ధి చెందాలి లేదా ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ఏ రకంగా జరపాలి అనేటువంటి ప్రణాళికలు వేస్తుంటారు. ఆ ప్రణాళికలన్నీ కొంతమేరకు సక్సెస్ అవుతాయి. అట్లానే వృత్తి వ్యాపారాలలో ఉన్నవారికి కూడా మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. కొంత సత్కారాలు సన్మానాలు పొందేటట్టుగా మాత్రం జరిగేటట్టుగా ఉంటుంది. కాకపోతే చిన్న చిన్న అనారోగ్య బాధలు, ఉదరంకు కడుపుకు సంబంధించినది అజీర్తి అనుకోండి, లేదా శిరోబాధలు, అటువంటి చిన్న చిన్న అనారోగ్య బాధలను ఎదుర్కోక తప్పదు. అయినప్పటికీ కూడా మీరు పనిని బాగా భావించి, దైవంగా భావించి మంచి పనిలో నిమగ్నమై మంచి కీర్తి ప్రతిష్టలు తెచ్చేటట్టుగా ఉంటుంది. కుటుంబ వాతావరణం చాలా చక్కగా ఉంటుంది. మీ పిల్లలు కూడా మంచి మార్కులు తెచ్చి మీకు మంచి పేరు తెచ్చేటట్టుగా ఉంటారు. అలానే విలువగల వస్తువులను కొని తెచ్చుకుంటారు. చిన్న చిన్న బాధల నుంచి విముక్తి పొందుతారు. ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి పనులు మీకు సజావుగా సాగేటట్టుగా ఈ వారం గోచరమైదినాయి. మీ ఎక్కువగా శుభ పరిణామాలు పొందాలంటే మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. తప్పకుండా కొంత చెడు తగ్గి మంచి శుభ పరిణామాలు పెంపొందుతాయని చెప్పి తెలియజేయడం అనేది. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి కొంతమేరకు ఈ వారంలో శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. విదేశ పర్యటనలు లాభిస్తాయి. గురువు ఏకాదశ స్థానంలో, అట్లానే శుక్రుడు 9వ స్థానం, కేతువు 3వ స్థానం మంచి ఆనుకూల్యతగా ఉంది. అనుకున్న పనులని చక్కగా నెరవేర్చుకుంటారు. అయినప్పుడు కూడా కొంత మనసు ఏదో ఆందోళనగా కొద్దిగా చికాగా ఉండేటట్టుగా గోచరమవుతున్నాయి. అయినప్పటికీ కూడా మీ పనులన్నీ ఎక్కడా ఆగకుండా కొంత ప్రయత్నం మేరకు సఫలీకృతమవుతాయి. ధనాదాయం పెరుగుతుంది. ప్రమోషన్స్ అటువంటివి లాభించేటట్టుగా ఉంటాయి. మీ ప్రయత్నం లోపం లేకుండా మీరు నిర్వర్తిస్తారు. దైవం కూడా మీకు అనుకూలిస్తుంది. ఏకాదశ స్థాన గురువు తప్పకుండా లాభసాటిగా ఉంటుంది. కొన్ని ఆగిపోయినటువంటి పనులన్నీ చక్కగా అవుతాయి. కాకపోతే ప్రయత్నం ఒక్కోసారి లేదా రెండోసారి ప్రయత్నంతోని మీకు సఫలీకృతం మాత్రం తప్పకుండా అవుతారు. ధనాదాయం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి ఆనుకూల్యత లభిస్తుంది. అవివాహితులకు శుభవార్తలు వింటారు. అలానే వీసా లాంటివి అనుకోండి, లేదా మంచి విశ్వవిద్యాలయాల్లో సీట్ల కొరకు ప్రయత్నించే విద్యార్థులకు మంచి ఆనుకూల్యత లభిస్తుంది. వాళ్ళు చాలా సంతోషంగా ఉత్సాహంగా ముందుకు వెళ్తుంటారు. ఈ వారం ధనాదాయం పెరుగుతుంది. నూతనమైనటువంటి ఉత్సాహంతో పనిచేస్తారు. విహారయాత్రలు లేదా తీర్థయాత్రలు మంచి అనుకూలంగా జరుగుతాయి. మంచి కీర్తి ప్రతిష్టలు వచ్చేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. తదుపరి సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈ వారంలో కొంతమేరకు వీళ్ళ పనులు సజావుగా సాగుతాయి. అట్లానే చిన్న చిన్న అవాంతరాల నుండి కొంత దూరంగా వస్తారు, బయటకు వస్తారు. కొన్ని విషయాల లోపల ఎక్కువగా తర్జనభర్జనలు అవుతారు. శుభకార్యాల లోపల లేదా అశుభ కార్యాల లోపల మీరు పాల్గొనేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. ధనాదాయం పెరుగుదల దిశగా ప్రయత్నిస్తారు. ఆగిపోయినటువంటి డబ్బులు అనుకోండి, ఆగిపోయినటువంటి కేసులకు ఒక తీర్మానం అనేటువంటిది జరుగుతుంది. కొంతమేరకు మీరు ఆశించినటువంటి ఫలితాలు కొరకు కొంచెం ముందుకు మీ పనులు నెరవేరుతాయి.
ఒక రిజల్ట్ మిమ్మల్ని చాలా సంతోషపరిచేటట్టుగా గోచరమవుతున్నది. శుక్రుడు అష్టమ స్థానంలో ఉన్నాడు కనుక మీరు కొంత మేరకు అన్ని పనులు తప్పకుండా నెరవేరుతాయి. భూ సంబంధమైనటువంటి వివాదాల నుండి కొంత బయటకు వస్తారు. మీ అన్నదమ్ములు లేదా మీ పిత్రార్జితకు సంబంధించినది కూడా ఒక కొలిక్కి రావనేటువంటిది కొంత మేరకు ముందుకు వెళ్తుంటారు. మొత్తం తీర్మానం జరగకుండా కొంత మేరకు ముందుకు వెళ్తుంటారు. అట్లానే కొంత ధనాదాయం పెరుగుతుంది. అయినప్పటికీ కూడా ఖర్చులు అధికమవుతాయి. సాంఘికమైనటువంటి సంఘ సేవల లోపల పాల్గొనేటకు మీరు మనసును లగ్నం చేసేటువంటిది ఈ వారం జరుగుతుంది. కొన్ని అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్ మాత్రం మీ మీద పడేటట్టుగా ఉంటుంది. దూరపు బంధువుల రాకతోని కొంత ఉత్సాహంతో కూడా ఈ వారం గడుపుతారు. కొంత మేరకు మీ కుటుంబ వాతావరణంలో కొన్ని విషయాల లోపల ఎక్కువగా తర్జన భర్జనలు లేదా ఒక కొలిక్కి రావడానికి కొరకు మీరు ఎక్కువగా ఆలోచించి కొన్ని నిర్ణయాలు తీసుకునేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. అట్లానే చిన్న చిన్న అనారోగ్య బాధల నుండి విముక్తి పొందుతారు. కాకపోతే ఈ బీపీ లేదా రక్తంకు సంబంధించినటువంటి కొన్ని మీకు స్టార్ట్ అయ్యేటట్టుగా ఉంటుంది. ఎక్కువగా విచారం చేయకుండా దైవాన్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. తప్పకుండా కొంత మేరకు లాభసాటిగా ఉంటుందని చెప్పి తెలియజేయడం అనేది. తదుపరి కన్యరాశి. ఈ రాశి వారికి ఈ వారంలో చాలా ఉత్సాహంతో ముందుకు వెళ్తుంటారు. కుజుడు కూడా ఏకాదశ స్థానంకి వచ్చాడు. అట్లానే గురువు నవమ స్థానం. అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేరుతాయి. మీ భూ సంబంధమైనటువంటి వివాదాలు అన్నీ పరిష్కారం అవుతాయి. అలానే రిజిస్ట్రేషన్స్ అనుకోండి, భూమి కొనడం అటువంటివి నెరవేరుతాయి. ద్రవ్యం డబ్బు చేతికి అందుతుంది. సమయానుకూలంగా మీకు డబ్బులు చేతికి అంది పనులన్నీ చక్కగా నెరవేరుతాయి. రుణ బాధలు కొంత మేరకు తగ్గేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. పై అధికారుల మెప్పు పొందుతారు. పని విపరీతమైనటువంటి పని స్ట్రెస్ అనేటువంటిది ఈ వారం మీరే తీసుకుంటారు. ఆ పనికి తగినటువంటి సత్ఫలితాలు కూడా మీరు పొందుతారు. మీ పిల్లలు మంచి మార్కులతోని విజయం సాధిస్తారు. ఉన్నతమైనటువంటి స్థానాలు పొందేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. ధనాదాయం పెరుగుతుంది. స్త్రీలకు మంచి గుర్తింపు వస్తుంది. ఈ వారమంతా ఈ రాశి వారికి శుభాలే జరుగుతాయని చెప్పి తెలియజేయడం అనేది. తదుపరి తులారాశి. ఈ రాశి వారికి రవి బుధ ఆదిత్య యోగం ఏర్పడుతున్నది. 6వ స్థానంలో మంచి బుధుడు గురువు ఉండడం చేత కొంతమేరకు లాభసాటిగా ఉంటుంది. అన్ని పనులు చక్కగా నెరవేరుతాయి. మీరు పెట్టుకున్నటువంటి దరఖాస్తు సక్సెస్ అవుతుంది. ధనాదాయం పెరుగుతుంది. స్థిరాస్తుల విషయం లోపల మీరు అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువగా లాభసాటిగా ఉంటుంది. మీ పనులన్నీ చక్కగా నెరవేరుతాయి. స్థిరమైనటువంటి ఆలోచనలు, స్థిరమైనటువంటి ఆస్తులు అటువంటివి తప్పకుండా నెరవేరుతాయి. మీ పర్మనెంట్ ఒక సొల్యూషన్ నెరవేరేటట్టుగా మీరు ముందుకు వెళ్తుంటారు. స్త్రీలకు మంచి గుర్తింపు లభించేటట్టుగా ఉంటుంది. ఈ వారం ప్రయత్నం చేయండి. తప్పకుండా కొన్ని పనులు నెరవేరుతాయి. మీ పిల్లలు మంచి మార్కులతోని మంచి విజయం సాధించేటట్టుగా ఉంటుంది. అవివాహితులకు కొంత మేరకు లాభసాటిగా ఉండేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. విద్యార్థులకు వీసా లాంటి ప్రయత్నం చేయండి. ఒకసారి కాకుండా రెండోసారి ప్రయత్నంతో మీరు సఫలీకృతం అవుతారు. ఎక్కువగా శుభ పరిణామాల కొరకు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. వెంకటేశ్వర స్వామి ఆరాధన లేదా హనుమాన్ చాలీస చేయండి. తప్పకుండా సక్సెస్ అవుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి మంచి ఆనుకూల్యత లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి తప్పకుండా అన్ని పనులు సజావుగా సాగుతాయి. అట్లానే ట్రాన్స్ఫర్స్ కానివ్వండి లేదా మీరు అనుకున్న స్థలానికి బదిలీ అవ్వడమో లేదా ఉన్న సీట్ నుంచి పక్క సీటు కంటే ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. స్థిరాస్తుల లాభం జరుగుతుంది. కొంతమేరకు మీరు ఊహించిన దానికంటే కొన్ని విషయాల లోపల లాభసాటిగా ఉంటుంది. ఎక్కడి నుంచో ఆగిపోయినటువంటి డబ్బులు లేదా ఆగిపోయినటువంటి పనులు చక్కగా నెరవేరి కొంత సంతోషంగా ఉండేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నది. మీ పిల్లలు కూడా మంచి మార్కులు లేదా ఉన్నతమైనటువంటి స్థానాన్ని సీట్లను పొందేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నది. చిన్న చిన్న మనస్పర్ధలు లేదా ఒక విషయంలో ఏకాభిప్రాయం రాక కొంత ఇంట్లో కొంత విచారంగా ఉండేటట్టుగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మీ దైవం మీకు ఆనుకూల్యత లభిస్తుంది. తర్వాత గ్రహాల అనుకూలత ఉన్నది కనుక తప్పకుండా నెరవేరుతాయి అన్ని పనులు. మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా లాభసాటిగా ఉంటుంది. శుక్రుడు కూడా పంచమ స్థానంలో ఉన్నాడు. విలువగల వస్తువులను కొంటారు. విలువగల వస్తువులలో లాభసాటిగా ఉంటుంది.
తర్వాత అవివాహితులకు లేదా సంతానం కొరకు ఎదురు చూసేవారికి సత్ఫలితాలను పొందుతారు. మంచి పేరు ప్రతిష్టలు వచ్చినట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ఈ రాశి వారికి మంచి ఆనుకూల్యత లభిస్తుంది. నూతన ఉత్సాహంతో ముందుకు దూసుకెళ్తుంటారు. ధనాదాయం పెరుగుతుంది. శ్రమ అధికమైనప్పుడు కూడా కొంతమేరకు దాన్ని ఓర్చుకొని ముందుకు వెళ్తుంటారు. చిన్న చిన్న అనారోగ్య బాధల నుండి విముక్తి పొందుతారు. ఉదరంకు సంబంధించినది, అజీర్తికి సంబంధించినటువంటి చిన్న చిన్న అనారోగ్య బాధలు తప్ప ఈ వారం ఏమీ కాదు. తప్పకుండా మీకు కొన్ని పనులు నెరవేరుతాయి. మీ పిల్లలు మంచి ఉద్యోగాలు సంపాదించి మీకు పేరు తెచ్చేటట్టుగా గోచరమవుతున్నది. బుధ శుక్రులు చతుర్థ స్థానం నందు మంచి శుభులు కనుక మీకు విలువగల వస్తువులను కొని తెచ్చుకుంటారు. స్థిరాస్తుల యోగం ఉండేటట్టుగా ఉంటుంది. ఇంతకుముందు కొన్నటువంటి దానిలో లేదా కొత్త స్థిరాస్తుల లోపల లాభసాటిగా వ్యవహారం అనుకూలించేటట్టుగా గోచరమవుతున్నది. మీరు తప్పకుండా మీ దైవాన్ని నమ్మి ముందుకు వెళ్ళండి. తప్పకుండా గ్రహానుకూలత, దైవానుకూలత మీకు లభిస్తుందని చెప్పి తెలియజేయడం అనేది. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి కొంతమేరకు లాభసాటిగా ఉంటుంది. ఆగిపోయిన పనులన్నీ చక్కగా నెరవేరుతాయి. విపరీతమైనటువంటి స్ట్రెస్ మీకు ఉంటుంది. ఆ స్ట్రెస్కు తగినట్టుగా మీకు డబ్బులు చేతికి అందడం, కీర్తి ప్రతిష్టలు రావడం కూడా జరుగుతుంది. పై యాజమాన్యం వారు మీకు మంచి ఆనుకూల్యంగా మీకు వ్యవహరించి మీకు బాగా తోడ్పాటుగా ముందుకు వాళ్ళే దూసుకెళ్తుంటారు. తోడ్పాటు బాగా జరుగుతుంది. దాని కొరకు మీకు విపరీతమైనటువంటి లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. మీ కింద పనిచేసేవారు కూడా బాగా అనుకూలంగా మీకు మీ పేరును పైకి తెచ్చేటట్టుగా వాళ్ళు వ్యవహరించి మీకు అనుకూలంగా మసులుతారు. దాంతో విపరీతమైనటువంటి ఒక యోగం ఏర్పడేటట్టుగా ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు వస్తాయి. ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందుతాయి. మీ పిల్లలు కూడా మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొంది మీకు కీర్తి ప్రతిష్టలు తెస్తారు. అవివాహితులకు మరియు వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి, రాజకీయ పరంగా ఉన్నవారికి గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి కనుక కొంత లాభసాటిగా ఉండి మీకు మంచి సీట్ను పొందేటట్టుగా వ్యవహరిస్తారు. వ్యవహారం జరుగుతుంది. ఈ వారం అంతా కొంత శుభాలే జరుగుతాయని చెప్పి తెలియజేయడం అనేది. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి వారంలో మంచి కొంత శ్రమతోని కూడుకున్నటువంటి ఫలితం పొందుతారు. శ్రమ అధికమవుతుంది. అజీర్తి లేదా చిన్న చిన్న అనారోగ్య బాధలు పొందుతారు. అయినప్పుడు కూడా వారు ఎంతో కష్టం మీద దాన్ని పనిని నిర్వర్తించి మంచి కీర్తి ప్రతిష్టలు తెచ్చినట్టుగా వ్యవహరిస్తాడు. బుధ శుక్రుడు కుజుడు మంచి ఆనుకూల్యత లభిస్తుంది. స్థిరాస్తుల విషయం లోపల లాభసాటిగా ఉంటుంది. వ్యవహారాలు అనుకూలిస్తాయి. మీరు చేసేటువంటి పనిలో మంచి నిమగ్నంగా అంటే దృష్టి ఉంచి కాన్సన్ట్రేషన్గా పని నిర్వర్తిస్తారు కనుక మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. పనులు చక్కగా నెరవేరుతారు. ఎక్కడా ఫెయిల్ కాకుండా ముందుకు దూసుకెళ్తుంటారు. బంధుప్రీతి ఎక్కువగా ఉంటుంది. బంధువుల రాకతోని చాలా సందడిగా ఉంటుంది. విశేషమైనటువంటి యోగములు మీకు కలుగుతాయి. అట్లానే స్థిరాస్తుల విషయం లోపల లాభసాటిగా ఉంటుంది. కొన్ని మార్పులు చేర్పులు మీ ఇంటిని సవరించేటట్టుగా మీరు సలహాలు ఇవ్వడం కూడా చేస్తారు. ధనాదాయం పెరుగుతుంది. అట్లానే మీ బంధువుల రాకతోనే కొంత సందడిగా ఉండేటట్టుగా ఉంటుంది. అవివాహితులకు కొంతమేర మీరు ప్రయత్నంతో కొంత శుభకార్యాలు జరిగేటట్టుగా వ్యవహరిస్తారు. కనుక ఎక్కువగా లాభసాటిగా ఉండాలంటే మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. తప్పకుండా శుభ పరిణామాలు పెంపొందుతాయి. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి వారికి ఒక శుక్రుడు తప్ప అన్ని గ్రహాలు అనుకూలంగా లేవు కనుక వీరు ఎక్కువగా దైవ సందర్శనలు లేదా దైవికమైనటువంటి పూజాధికాల్లో పాల్గొంటే మంచిదని చెప్పి మొదటగానే తెలియజేయడం అవుతున్నది. వీరికి కొన్ని అవాంఛనీయమైనటువంటి సంఘటనల కొరకు వీరు దాని నిమగ్నం కావాల్సిన అవసరం జరుగుతుంది. పనులు చాలా పెండింగ్లో పడేటట్టుగా ఉంటాయి. వీళ్ళ పిల్లలు కూడా కొంత మేరకు ఇబ్బందుల పాలయ్యేటట్టుగా ఉంటుంది. కొంత వీసా లాంటివి అనుకోండి లేదా వాళ్ళ ఉద్యోగంలో భద్రత అనుకోండి. ఆ విషయం లోపల చిన్న చిన్న అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరిగేటట్టుగా ఉంటుంది. కనుక ఎక్కువగా మీరు దైవాన్ని నమ్మండి. విద్యార్థులకు ఎంతో కష్టపడితే కానీ మంచి మార్కులు రావు. ఈ వారం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అజీర్తి లేదా శిరోబాధ, ఇది జలుబు అటువంటివి ఉండేటట్టు ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య బాధలు ఎదుర్కోక తప్పదు. అట్లానే అవివాహితులకు కూడా ఎంతో కష్టపడితే కానీ ఒక సెటిల్మెంట్ అయ్యేటట్టుగా ఉండదు.
తర్వాత కొన్ని విషయాల లోపల ట్రాన్స్ఫర్సు స్థల మార్పిడి జరిగేటట్టుగా కూడా ఉంటుంది. ఎక్కువగా కష్టపడితే కానీ మంచి మార్కులు ఉద్యోగ అవకాశాలు రావు. ఈ వారం కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. వెంకటేశ్వర స్వామి ఆరాధన, శివారాధన లేదా హనుమాన్ చాలీసా అటువంటి పారాయణాన్ని పఠించండి. తప్పకుండా కొంత ఉపశమనాన్ని పొందుతారని చెప్పి తెలియజేయడం అనేది. స్వస్తి.